నెల్లూరులోని ఫతేఖాన్పేటలో గల కలాన్ మసీదులో నిర్మాణదాత ఎస్బీటీ చాంద్ బాషా సహకారంతో జనజా గుసుల్ ఖానా నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి ముస్లిం నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుసుల్ ఖానాను అజీజ్ ప్రారంభించారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడుతూ బాడుగ ఇళ్లలో ఉన్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ఉపయోగపడాలని జనజా గుసుల్ ఖానా నిర్మించారని తెలిపారు. బాడుగ ఇళ్లలో సౌకర్యం లేనటువంటి వారికి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారన్నారు. నిర్మాణదాత ఎస్బీటీ చాంద్ బాషా వారి కుటుంబ సభ్యులను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రతి చోట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గుసుల్ ఖానాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, మైనుద్దీన్, కరీముల్లా, సమీ హుస్సేని, సలీం, సాబిర్ ఖాన్, హయత్ బాబా, రియాజ్, అన్వర్, రసూల్, పాషా మొహిద్దీన్, జాబీర్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత ఎవరైతే కుటుంబాలు బాడుగిళ్లల్లో అలాగనే అపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఒక కమ్యూనిటీ అని కాదు, అన్ని కమ్యూనిటీలకి. సో ఈరోజు గతంలో లాగా ఆ ఆత్మీయ బంధాలు అవన్నీ లేవు. ఎక్కువ చాదస్తాలు, పట్టింపులు ఎక్కువైపోయాయి. ఏ రిలీజియన్ కానీ ఒక్కసారి భగవంతుడి దగ్గర చేరిపోయారంటే ఆ యొక్క బాడీకి అంత మర్యాద, గౌరవం, అంత నిష్టగా చూడాలి. అది పోయి ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అనే చెప్పే పరిస్థితులకు వచ్చేసాం. తెలియక, అవగాహన లేక ఇది. అయితే ఈరోజు అటువంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయని చెప్పి ఈ యొక్క కలాన్ మసీదులో జనాజా గుసుల్ ఖానా, అంటే గుసుల్ ఖానా అంటే స్నానాలు గది, హమాం అలా కాదు, ఇవన్నీ గుసుల్ ఖానా. జనాజా అంటే చనిపోయిన యొక్క బాడీని ఇక్కడ పెట్టి దానికి కావాల్సిన అంత్యక్రియ ఏర్పాట్లు చేసేదానికి. అదేవిధంగా వచ్చిన ఎవరైనా వాళ్ళ గెస్టులు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ కూర్చొని చేసుకోవడానికి ఒక మంచి ఏర్పాటు చేశారు. దీనికి ఎస్బీటీ చాంద్ బాషా గారు స్వయాన తన దగ్గరుండి ఇది కట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు చల్లగా చూడాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియచేస్తూ, ఏది ఏమైనా అయ్యా కొంచెం నమాజ్ చదువుకుంటానంటే ఎవరి వరండాలో అయినా కూడా టవల్ వేసుకొని నమాజ్ చదివించుకుంటారు. కానీ ఒక పేరు నేను ఒక సేపు పెట్టుకుంటాం, ఒక శవాన్ని అంటే ఎవరు పెట్టుకుంటారు. నా కళ్ళతో నేను అలాంటివి చూశాను కాబట్టి ఈడు ఉండగానే ఒకసారి వచ్చి ఆ చీరలు కట్టుకొని మన మసీదు వెనక, నిజంగా నాకు అంత బాధ అనిపిస్తుంది. చీరలు కట్టుకొని వీళ్ళని పర్మిషన్ తీసుకొని ఆడ స్నానం చేయించి ఇక్కడ ఖననం చేశాను. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో చూడండి. నీళ్లుండవు అంటే ముస్లిమ్స్కి ఒక సిస్టమ్ ఉంది కదా, స్నానం అనేది శుభ్రంగా చేయించాలా. గుసుల్ కా పానీ, గుసుల్ కా నహావన్, గుసుల్ స్నానం. ఈ గుసుల్ స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు కాబట్టి అలాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. మనోళ్ళు కూడా మన మసీదు కమిటీ అంటే నేను ఏ రోజులు వచ్చినా రాకపోయినా శుక్రవారం మాత్రం తప్పకుండా ఈ మసీదుకి వస్తుంటాను వీలైన కానీ, ఎప్పుడన్నా తప్పిపోతే తప్ప. అందులో భాగంగానే నేను ఇక్కడ కట్టిద్దామా అంటే మా వాళ్ళందరూ కూడా, కమిటీ మెంబర్లు అందరూ కూడా మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్ అన్నారు. తర్వాత ఆ విషయం నేను మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి కూడా చెప్పాను. మీ ఇష్టం అండి అన్నారు. ఆయన ఇష్టం, అతనికి తెలిపి చేయాలా ప్రతి పని అనే ఉద్దేశం. ఇంకా కొన్ని మార్పులు చెప్పాడు చెప్పు, ఇంకా కొన్ని మార్పులు చెప్పాడు చెప్పు. ఆయన ఇక్కడ ఒకటి కట్టమన్నారు లేడీస్కి. లేదులేండి, కావాలంటే కట్టనేస్తాను, ఉండేదే మనకు జాగా, ఇక్కడ జాగా లేదు కాబట్టి దొండాల అవసరమైన నాడు ఒక కట్టను కట్టుకుందాం, లేడీస్ వస్తారు కదా, ఒక కట్టను కట్టుకుందాం, పెద్ద ఇబ్బంది లేదులేండి, అది మేము అరేంజ్ చేస్తాం మసీద్ తరఫున అని మా ప్రెసిడెంట్కి
మా కమిటీకి చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా మంచి పనేనండి, అజీజ్ గారు చెప్తే మనం చేయకుండా ఉండేదండి చైర్మన్ గారు అని వాళ్ళు కూడా దానికి తల ఊపి చేసేసారు. ఈ రోజుల్లో ఎవరైనా కానీ చనిపోతే అపార్ట్మెంట్స్ కానివ్వండి, బాడుగా ఇల్లులు కానివ్వండి, చిన్న చిన్న ఇల్లులు ఉన్నోళ్ళు ఏంటంటే రోడ్ల దగ్గర చిన్న ఇల్లులు ఉన్నోళ్ళు వాళ్ళకు అంతిమ క్రియలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి అంటే అక్కడ వాళ్ళకు రుసులు ఇవ్వాలి. ఏదైతే ఇస్లాం సాంప్రదాయం ఉంటుందో ఆ సాంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మగవాళ్ళు అయితే పర్వాలేదు, ఎవరైనా మహిళలు కానీ ఉంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అపార్ట్మెంట్లలో కూడా ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని దాన్ని తీసుకొని వస్తే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు సెంటిమెంట్గా కొంతమంది అంటారు, కొంతమంది రకరకాల మాటలు చెప్తారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఇదైతే ఈ బాడీస్ ఉంటాయో డెడ్ బాడీస్ని అపార్ట్మెంట్లలో అలో చేసే పరిస్థితి ఉండదు. దీని గురించి 1.5 సంవత్సరం ముందర హాజీ అబ్దుల్ అజీజ్ గారికి వివరించడం జరిగింది నేను. అప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రంలో కొన్ని సెంటర్లు మనం ఎన్నుకొని ఆ ప్రాంతాల్లో మనం ఈ గుసూల్ ఖానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దీనికోసం ఒక్కోటి తరఫున నేను ముందుకు వస్తానని చెప్పి అతను హామీ ఇవ్వడం జరిగింది. ఈ పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారని చెప్పి చూస్తున్నప్పుడు మన పెద్దలు మన ఎస్బిటి చాంబాషా గారు ముందుకు వచ్చి అయ్యా ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను, నేను కట్టించిస్తానని చెప్పి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు మనమందరం కూడా అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకుని వస్తూ అబ్దుల్ అజీజ్ గారు ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క బాధ్యతలను నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలా నెరవేర్చాలని చెప్పి 5-6 నెలల్లోనే వారు వక్ఫ్ బోర్డ్ మీద అనేక వాటిల మీద ఆ అధ్యయనం చేసి ఈ యొక్క బాధ్యతలు ప్రతి ఒక్కటి కూడా వారు వేసే అడుగు విజయవంతం అవుతున్నందువల్ల ఈ రోజు ముస్లిం సమాజానికి ఈ రాష్ట్రంలో అబ్దుల్ అజీజ్ గారు ఆదర్శంగా మారుతున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం తాలిమే ఉన్నారు కానివ్వండి, అదే విధంగా ముస్లిం పేద పిల్లల చదువుల కోసం వారు తీసుకున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే మేమైతే రాత్రి 10-11కు వెళ్ళి పడుకుంటాము, వారు రాత్రి 2 గంటల దాకా కూడా సిస్టమ్ మీద కూర్చొని ఎంతమంది ముస్లిం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారికి ఎలాంటి సహకారాలు మేము అందించగలము, మా వంతు సహాయం వారికి ఎలా చేయాలి అని చెప్పి అనునిత్యం ఆలోచించే అబ్దుల్ అజీజ్ గారికి మనమందరి తరఫున కూడా వారు చల్లగా ఉండాలని చెప్పి వారు వేసే ప్రతి అడుగులో ఆ అల్లా యొక్క సహాయం వారికి ఉండాలని చెప్పి మనమందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.